హైదరాబాద్లో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలనుకుంటే స్థలాలు దొరకడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అయినా కూడా పేదలకు ఇళ్లను ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గం బోజుగుట్టలోని పలువురు లబ్ధిదారులకు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్తో కలిసి 2 పడకల గదుల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు అడ్డుపడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ను ఆదేశించారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళల పేరుతోనే అందిస్తున్నారని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇంటి పేరు మీద ఇవ్వాలనుకుంటే స్థలాలు లేవు. దాని కొరకు ప్రత్యేకించి ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. ఇంకా మిగిలిపోయి ఇల్లు లేని వాళ్ళకి హైదరాబాద్ లో ఇల్లు ఎట్లు ఇవ్వాలి, ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే కాలంలో హైదరాబాద్ లో అనేక మందికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. నేను కలెక్టర్ గారు కూడా కోరుతా ఉన్నా, ఎవరైతే కొంత అడ్డంకి కలుగుతా ఉన్నారో తప్పకుండా ప్రభుత్వం ముందు ఎవరు కూడా ఎంత పెద్దోడైనా ఎక్కువ కాదు, అటువంటి వాళ్ళని ఏరివేతకు శాంతి భద్రతల సమస్య రాకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇస్తూ, అన్నిటికన్నా ఇంకా సంతోషమైనది ఏంటంటే ఒక ఆడపిల్లగా నాకు ఇళ్ల పేర్లన్నీ ఆడపిల్లల పేర్ల మీదనే వస్తున్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు 1 కోటి మహిళల్ని కోటీశ్వరాలు చేయాలన్న ఆయన ఒక ఆలోచన.